ఉంది. ప్రజల్లో ఉన్న అపోహలు గానివ్వండి, అనుమానాలు గానివ్వండి, లేకపోతే ఈ కూటమికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ గానివ్వండి. ఏం చేయబోతున్నారు? ఎలా ఇవ్వబోతున్నారు? విజిత గారు, మీకు వీక్షకులకు నాతో పాటు ప్యానెల్లో చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎన్డీఏలో తెలుగుదేశం కానీ జనసేన కానీ మనం చేరిన సందర్భంలో దేశంలో ప్రజాస్వామ్య కూటమి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గత 10 సంవత్సరాలుగా మేము నడుపుతున్నాం. 2004లో నడిపాం, అందులో ముందు నడిపాం. మాకు తెలుగుదేశం అనేది మా మిత్రపక్షం. కాబట్టి ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏదో నడుస్తున్న సందర్భంలో మాకు మెజారిటీ వచ్చినప్పటికీ కూడా అందరినీ కలుపుకెళ్ళి దేశంలోని అన్ని ప్రాంతాలకు అన్ని రకాల ప్రజలకు కూడా మనం అభివృద్ధిని అనేది మనం చేసి చూపించగలిగాం. అందులో భాగంగానే ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ఫార్మేషన్ జరిగింది. వారు రావడం కూడా జరిగింది. మేము రావడానికి కూడా ఒక కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లోని గడిచిన 5 సంవత్సరాలుగా ఒక 2 నెలలు తక్కువ అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి లేని పరిపాలనే కారణం, ఇంకొకటి కానే కాదు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడో ఒకటి అవుతాయి. ఆ రాష్ట్రంలో ఉండే ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ చేస్తున్న పరిపాలన పట్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి నాడిని తెలుసుకొని మేము ఒకటి కావడానికి అవకాశం ఏర్పడింది. అందులో భాగంగానే మేము కలిగాం. సీట్ షేరింగ్ కూడా చేసుకున్నాం. రానున్న రోజులలో కూడా ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది, నామినేషన్లు వేయడం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో సీట్ల పొత్తు అనేది ఎక్కడికెక్కడ కూడా జరిగిపోయిన అంశం మనం అందరం కూడా గమనిస్తాం. అయితే మీరు ఒక విషయం అడిగారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏమి భరోసా ఇస్తారు, ఏమి వాగ్దానం చేస్తారని మీరు చెప్పారు. అయితే ఈ రోజు జాతీయ స్థాయిలో రాజ్నాథ్ సింగ్ గారు చైర్మన్ గా ఈ రోజు మా ప్రణాళిక ఎన్నికల ప్రణాళిక సంబంధించినటువంటి కమిటీ కూడా ఏర్పాటైంది. అదొకటి. తర్వాత ఆంధ్రప్రదేశ్ కు భారతీయ జనతా పార్టీ ఇచ్చే హామీ ఒకటే. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాకు ఓట్లు వేసినా వేయకపోయినా, మేము అధికారంలో లేకపోయినా, మా ఎన్డీఏ ప్రభుత్వ అలయన్స్ లో ఉన్నప్పటికీ కూడా సర్వస్పర్శి సర్వవ్యాప్తి మేము భారతదేశాన్ని అంతటిని కూడా సమగ్రంగా వివక్ష లేకోకుండా అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను కూడా మాకు వేరుగా కాదు, ఆంధ్రప్రదేశ్ ను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తూనే ఉంటాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా చేసిందే చెప్తుంది, చేయగలిగేదే చెప్తుంది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ఆంధ్రప్రదేశ్ లోని ఓటర్లకు కూడా 4 కోట్ల పైచులకు ఓటర్లకు ఎవ్వరు కూడా ప్రధానమంత్రి గారి అభివృద్ధి కానీ వారి నీతివంతమైన పరిపాలన కానీ ఎవ్వరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. రానున్న రోజులలో కూడా ఎవడైతే గత 2014 నుంచి రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కానీ ప్రాంతాల వారీగా మీకు ఈరోజు వెనుకబడిన రాయలసీమలో మీకు తీసుకుంటే ఏవైతే సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఐఐటి కానీ నాసిల్ కానీ కడపలోకి సంబంధించినటువంటి ఈరోజు పారిశ్రామిక వాడలలో కానీ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్లలో కానీ అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కు పెండింగ్ ప్రాజెక్టులకు పోలవరం వంటి ప్రాజెక్టు కానీ, అది కాకోకుండా ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 5 సంవత్సరాలుగా ఆక్సిలరేటరీ ఇరిగేటెడ్ బెనిఫిట్ ఫండ్స్ కింద ఏదైతే తక్కువ ఖర్చుతో డబ్బు ఖర్చు పెడితే ప్రాజెక్టులు పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టునే వాటికి అన్నిటి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని వినియోగించుకున్న పరిస్థితి లేదు. ఇదివరకు తెలుగుదేశం మిత్రులు చెప్పారు, ఏమని సాగునీటి ప్రాజెక్టులు కొట్టుకొని పోతున్నాయి. వారు ఒకటే చెప్పారు, గుండ్లకమ్మ ప్రాజెక్టు కొట్టుకొని పోయింది, పులిచింతల ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. తర్వాత వాటిని మెయింటెనెన్స్ చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కానీ జనసేనతో కానీ కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి అజెండాతోనే ముందుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని రకాల ప్రాజెక్టులకు కూడా ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు తమ భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుందని ఆయన ఆ ప్రాజెక్టే మాకు వద్దని చెప్పిన సందర్భంలో కూడా వాటి అన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రానున్న రోజులలో కూడా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. ఇది కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయలేదన్న విషయాన్ని కూడా అంకెలతో సహా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నం గట్టిగా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మా సంక్షేమ పథకాలని చెప్తున్నారు. ఒకటి చిన్నగా ఒకటి చెప్తాను మీకు. వారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది.
దాన్ని మేము ఫ్రీగా ఉచితంగా బియ్యం ఇస్తుంటే రానున్న 5 సంవత్సరాలు కూడా 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు మా పథకంగా వారు చెప్పుకుంటున్నారు. కాబట్టి రానున్న రోజులలో కూడా ఇది కొనసాగిస్తాము. భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పథకాలుగా చెప్పుకున్న వాటిని కూడా ఖచ్చితంగా వివరిస్తుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను మొదట్లోనే అడిగింది హెల్త్ మిషన్ కానీ అర్బన్ హెల్త్ మిషన్ కానీ వీటన్నిటి కూడా కొనసాగా. చెప్పండి అజిత గారు చెప్పండి. నేను మొదట్లో స్టార్టింగ్ లో అడిగినది ఏంటి అంటే కూటమికి సంబంధించి జనాల్లో ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నారు అనేది. ఎందుకంటే ఆ కూటమి మధ్య అంతకు ముందున్న కూటమి మధ్యలో ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూటమిగా ఏర్పడటానికి దారితీసిన కారణాలు ఏంటి అనేది, ఎస్పెషల్లీ ప్రత్యేక హోదాకు సంబంధించి పోలవరంకి సంబంధించి బీజేపీ ఇంకా ఎటువంటి స్టాండ్ తో ఉంది అనేది. మీరు ఇక్కడ చూడండి, తెలుగుదేశం పార్టీ గాని జనసేన గాని వైఎస్ఆర్సీపీ గాని కమ్యూనిస్టులు గాని కాంగ్రెస్ గాని ఈ రాష్ట్రంలో మాతో విభేదిస్తున్న విషయాలు ఒక 2-3 అంటే వారికి అవగాహన లేక, ఎందుకంటే వారు అధికారంలోకి రాలేక మిగతా ఎవరు ప్రతిపక్షాలు ఇప్పుడున్న ప్రతిపక్షాలు వారు మాట్లాడుతున్న సందర్భంలో ఒక నేరేటివ్ సృష్టించి మా మీద తోయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన మా మిత్రపక్షాలకు మేము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పదలుచుకునేది ఒకటి ఏంటంటే స్పెషల్ స్టేటస్ గురించి వరకు తెలుగుదేశం పార్టీ మాతో విభేదించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఏ పేరైతేనేమి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలోని ప్రజలకు సౌకర్యాల కల్పన చేయాలి, ఈ ప్రాంతంలో నిరుద్యోగాన్ని రూపుమాపాలి, పరిశ్రమలు తీసుకురావాలి, రోడ్లు వేయాలి, హార్బర్లు వేయాలి, విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టాలి, సాగునీటి ప్రాజెక్టు చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర రావాలి. ఈ అన్నిటినీ చేస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ అని ఒక పేరు పెట్టి దానికి సహాయం చేయడం తప్ప ఇంకొకటి కానే కాదు. ఏ రూపంలో సహాయం చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తునే భారతీయ జనతా పార్టీ పట్టించుకుంటుంది. దాన్ని తెలుగుదేశం పార్టీ కన్విన్స్ అయింది, అదే విధంగా జనసేన కూడా కన్విన్స్ అయింది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటే ఇంకొక రెండో విషయం, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కలిసినారనే వారికి సమాధానం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా ఈ దేశంలో చక్కటి అభివృద్ధిని చేస్తుంది. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాల ఇన్స్టిట్యూట్లు కూడా ఏదైతే డెవలప్మెంట్ సూచిస్తుంటారు కదా, ఒకవైపు పేదరిక నిర్మూలన కానీ, ఇంకొక వైపు అభివృద్ధిలో కానీ, ఇంకొక వైపు సంక్షేమంలో కానీ, ఈ కార్యక్రమాల అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించారు. ఈ రోజు వారందరూ కూడా గుర్తింపునిస్తున్నారు. ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఆ దేశంలోని నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తి మనకు కూడా కావాలి. మన పక్కనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా మాట్లాడుతున్న సందర్భాన్ని మనకు కొంతమంది మిత్రులు కూడా ఉంటారు పాకిస్తాన్ లో కూడా ఈ సోషల్ మీడియా ద్వారా. వారందరూ చెప్తున్న సందర్భం ఏంటంటే నరేంద్ర మోడీ గారు చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ భారతదేశ భవిష్యత్తును, భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతున్నారని చెప్తున్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వేరుగా చూడాల్సింది అక్కర్లేదు. మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలే. కాబట్టి భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీని యాక్సెప్ట్ చేస్తున్నారు. మా అభివృద్ధి నమూనాను గుర్తిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. నరేంద్ర మోడీ పరిపాలన ఏ విధంగా నీతివంతమైన పరిపాలన చేస్తున్నారో, అవినీతి పనులు ఈరోజు జైలుకు పంపిస్తున్నారో, ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా రానున్న 5 సంవత్సరాలు కూడా మరింత ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వారందరినీ కూడా, మీకు ఉదాహరణకు కొంతమంది చెప్తుంటారు, కొంతమంది నాయకులు ఎన్నికల సందర్భంలో వేరే పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే వారికి సింపతి వస్తుందని. కాబట్టి అవినీతిని చేసిన వ్యక్తులను ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్కసారి ఓట్లు వేస్తారని వేయరని కాదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అవినీతి మీద పోరాటం చేయగలిగే శక్తి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా మా కూటమిని ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మేము అభివృద్ధిని కూడా చేసి చూపిస్తాం. ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినట్లయితే, మా కూటమి అధికారం చేపట్టినట్లయితే ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ తో, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మరింత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. మన పక్క రాష్ట్రాలకు వలస పెడుతున్నటువంటి ప్రజలు, మన పక్క రాష్ట్రాలకు మన పిల్లలందరికీ కూడా ఈ ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నాం. మేము ఆ దిశగానే ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తుంది.
బోస్ గారు, జనసేన టీడీపీ జనసేన నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి బీజేపీ కూడా డెఫినెట్గా మాతో కలిసి వస్తుంది, కూటమిగా మేము ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతున్నామని. చివరికి అదే జరిగింది. ఆయన కూడా ఢిల్లీలో నాయకులతో మాట్లాడారు. మొత్తానికి ముగ్గురు కలిసారు. ఇప్పుడు కూటమిగా మరొకసారి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు. ఆశీర్వదించండి, అధికారంలోకి వస్తాము, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాము అని చెప్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే లాస్ట్ టైం 2 చోట్ల నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు అనే నెగిటివ్ విమర్శలు ఎక్కువగా ఆయన మీద వినిపిస్తున్న పరిస్థితులు ఈసారి పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. పిఠాపురాన్ని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? అట్లా ఈసారి జనసేన చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ టీడీపీ బీజేపీతో కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతున్నాము, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అభివృద్ధి చేసి చూపిస్తాము అని చాలా నమ్మకంగా చెప్తున్నారు. బట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాస్తవానికి? మీరు చెప్పినట్టే ఉంది మేడం, కొత్తగా ఏం లేదంటే మీరే మా వాళ్ళు ఏం చెప్తున్నారో సేమ్ అలాగే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోయో టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. అదే చెప్పిందే చెప్పి పాచిపల్లమ్మ అనేది ఒక సామెత లాగా మనం అదే మాట్లాడుతున్నాం ప్రతిసారి జగన్ గారి గురించి అదనం, లేకపోతే వాళ్ళు చేయట్లేదనో. ఈ రోజున్న అంటే ప్రేక్షకులు చూసే వాళ్ళకి